బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ గుండెపుడి శివ సుధీర్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన హిందుత్వంలో ఉన్న గొప్ప సాంప్రదాయం గురూజీ, మృతదేహాన్ని అంటే శవాన్ని మనం దేవుళ్ళ పూజిస్తాం. ఎక్కడైనా సరే ఎవరైనా చనిపోయారంటే దూరం నుంచి అయినా సరే మనం మొక్కుకుంటాం. అలాంటి మంచి సాంప్రదాయంలో ఉన్న మనం, హిందుత్వంలో ఉన్న మనం తల్లిదండ్రులకి ముద్ద పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామంటే, చనిపోయాక కూడా కర్మకాండలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నామంటే దీన్ని ఎలా చూడాలి అంటారు? మొన్న మధ్యాహ్నం ఒకతను దాదాపు వరంగల్లో ఒక 70-80 కోట్లకు ఆస్తుంది నాన్న. అతనికి భార్య లేదు, పిల్లలు లేరు, తల్లి తండ్రి చనిపోయారు. ఎవరో శరణం పొందుతున్నాడు. అక్క చెల్లెళ్ళు కావాలని చెప్పి అతన్ని చంపేశారు నాన్న, ఆస్తి కోసం. అక్క చెల్లెళ్ళు ఆస్తి కోసం చంపేశారు. మేనల్లుడే. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. తను చనిపోయిన తర్వాత వాళ్ళందరూ భయపడుతూ మళ్ళీ వీడియోలు తీయటమో ఇదంతా, ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. చంపేశారు, ఆస్తి మొత్తం తీసేసుకున్నారు. కర్మకాండ చేయలేదు నాన్న, దానం చేసేసి వదిలేశారు అంతే, ఇంకేం లేదు. కర్మ లేదు, ఏమీ లేదు. మరి ఆస్తి నువ్వు తింటున్నావు కదా, రేపటి రోజున ఈ ఆస్తి ద్వారా వచ్చేటువంటి కర్మ ఏదైతే ఉందో నిజంగా చెప్తున్నాను, అది అనుభవంపై పీడిస్తుంది వీళ్ళని, గ్యారంటీ. వంశాన్ని పట్టి పీడిస్తుంది, గ్యారంటీ. మొత్తం నాశనం చేసి పడేస్తుంది వంశాన్ని. కానీ గురుగారు, డబ్బు అనేది మళ్ళీ ఇంత నీచమా? అంటే తల్లిదండ్రులు వావి వరుసలు లేకుండా హత్యలకి, మానభంగాలకి ఇంతగా ప్రేరేపిస్తుంది అంటే డబ్బు అనేది అంత... నేను ఒకటి చెప్తానన్న, ప్రపంచంలో ఎప్పుడు కూడాను డబ్బుని మనం సంపాదించాలి. డబ్బు మనల్ని సంపాదించడం మొదలుపెట్టిందా మన నాశనం ప్రారంభం. దాంట్లో అనుమానమే లేదు. డబ్బుని మనం సంపాదించినంత వరకు బాగానే ఉంటుంది. డబ్బు మనల్ని సంపాదించడం మొదలుపెట్టిందా, చుట్టుపక్కల ఎవ్వరు బంధువులు ఉండరు. ఎవ్వరు, ఒక్క బంధువు ఒక్కడు, ఒక్క స్నేహితుడు, ఒక్క మనిషి కూడా మన చుట్టూ ఎవరు ఉండరు, గ్యారంటీ. దీనంటే అందరూ మనకి శత్రువులే. నా సొమ్ము ఎక్కడ తింటాడు, నా సొమ్ము ఎక్కడ తింటాడు, వీడు ఎక్కడ తీసుకుపోతాడు, ఇదే ఉంటుంది కదా ఎంతసేపటికి. మనం చాలాసార్లు కొన్ని వింటూ ఉంటాం గురుజీ, అంటే డబ్బున్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అనేది. చాలా అరుదు నాన్న, చాలా తక్కువ. ఒకటి చెప్తా, అంబానీ గారు చనిపోయిన తర్వాత పుణ్యాన్ని ఎలా తీసుకెళ్తాను, నేను తీసుకెళ్ళలేను కదా, నేను పుణ్యకార్యాలు చేయాల్సిన పని లేదు అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను అంబానీ గారని, అంతే, ఆయన కాదు సంగతి అని అందరిని అడుగుతున్నాడు. ఒక ఆయన ఏం అడిగాడు అంటే, ఒక గొప్ప ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఒక పండితుడి దగ్గరికి. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళావు, నీ ఇండియా కరెన్సీ అక్కడ చెల్లుతుందా? లేదు. మరి ఏం చేస్తావని అడిగాడు. ఆస్ట్రేలియా డాలర్స్లో చేంజ్ చేసుకుంటాను అన్నాడు. బాగానే ఉంది. మరి అమెరికా వెళ్తావు, ఇండియన్ కరెన్సీ నీకు చెల్లదు, అక్కడ ఏం చేస్తావు? అక్కడ కూడా అమెరికన్ డాలర్స్ కింద మార్చుకుంటాను. మలేషియా వెళ్తావు, రింగిట్స్ కింద మార్చుకుంటాను. ఇంకో చోటుకి వెళ్తా మార్చుకుంటాను, ఖర్చు పెట్టుకుంటాను అన్నాడు. మరి స్వర్గానికి అంటే నువ్వు పరమోపదించిన తర్వాత పుణ్యాన్ని నీతో తీసుకెళ్ళడానికి ఇక్కడే నువ్వు ట్రాన్స్ఫర్ మొదలుపెట్టు. నీ డబ్బుని ధర్మకార్యాలకు ఖర్చు పెట్టు, లేకపోతే కష్టం. నీతో పాటు ఏదీ రాదు. చివరికి నీతో పాటు వచ్చేది అంటే నువ్వు చేసినటువంటి ధర్మాలు, దానాలు, ధర్మకార్యాలు, నీ నిబద్ధత, ధర్మంగా సంపాదించడం, ఎదురువాడు పొట్ట కొట్టకుండా సంపాదించడం, ఎదురువాడిని బాధ పెట్టకుండా సంపాదించడం. పీడించి నువ్వు ఇంతిస్తేనే. ఇప్పుడు మా పురోహితులు కూడా చాలామంది ఉంటారు నాన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పితృకార్యాలకు నేను గోకర్ణం వాటికి తీసుకెళ్తుంటాను. అవును గురుగారు. డబ్బులు అవసరమే, ఎవరికైనా అవసరమే, నాకు అవసరమే. నేను సంపాదించే మార్గం, నా సంపాదనలో నేనేం చేస్తున్నాను అంటే, సింపుల్గా చెప్తాను, 1,70,00,000 రూపాయలు పెట్టి స్థలంగా దేవాలయం కట్టడానికి స్థలం కానీ, దేవాలయం నిర్మించడానికి కానీ 1,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాను. మొత్తం నేను సంపాదించుకున్నది మొత్తం జీరోకి వచ్చేస్తున్నాను. అవును, తెలుసు గురుజీ. అది ఇంతమంది నాకు డబ్బులు ఇస్తున్నారు అంటే దేవాలయంలో వీళ్ళు కూడా దాతలు అవుతున్నారు, వీళ్ళు కూడా భాగస్వామ్యాన్ని పొందుతున్నారనే వాళ్ళది కూడా చెయ్యి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి డబ్బులు నేను దేవాలయానికి ఖర్చు పెడుతున్నాను అంటే తప్పనిసరిగా వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంటుందిగా, పుణ్యం ఉంటుందిగా. అలాగే ఏదైతే మా పురోహితులు కూడా చాలామంది ఉంటారు, నాకు ఇన్ని వేలు ఇస్తేనే చేస్తా, లేకపోతే చేయను. ఏది చిన్నది లేకపోయినా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చాలా వరకు చూసాం గురుజీ. చాలామంది నాన్న. దీంట్లో ఇప్పుడు గోకర్ణమే తీసుకెళ్తుంటాం ప్రతి నెల. మేము తీసుకెళ్ళేటప్పుడు కొంతమంది ఉంటారు ఇవ్వలేని పరిస్థితి, ఛార్జీలు కానీ పూజ కానీ మొత్తం నేను తీసుకెళ్తా. ఎవ్రీ మంత్ 4-5 మెంబర్స్ని తీసుకెళ్తుంటాను నేను. అదేంటి, ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే, ఇది అందరికీ చెప్తే ఏమవుతుందంటే అందరూ ఇదే ఉన్నవాళ్ళు కూడా ఇదే మార్గంలోకి వస్తారు. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఉన్నవాడు కూడా ఇంత అమౌంట్ అని చెప్తే ఒక 5,000 తగ్గించండి గారు అని అడుగుతాడు.
అయ్యగారి దగ్గరకు వచ్చేసరికి. అవును. అంతే. మళ్ళీ కొడుక్కెళ్ళి బ్రాండెడ్ బట్టలు కొనాలి అంటే 30,000 అంటే 30,000 ఖర్చు పెడతాడు. హాస్పిటల్కి వెళ్ళి బిల్లు తగ్గించమంటే తగ్గించము, ఇంత బిల్లు కట్టాల్సిందే అంటే కట్టాల్సిందే. సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకున్న తర్వాత వాడు బిల్లు వేస్తే దాంట్లో రూపాయి కూడా తగ్గించాడు, మొత్తం బిల్లు కట్టేసి రావాల్సిందే. ఒక అయ్యగారి దగ్గరకు వచ్చేసరికి మాత్రమే. పెళ్ళిళ్ళలో కూడా చూడండి, ఒక భోజనానికి 1,500 2,000 రూపాయలు ఖర్చు పెడతారు ఒక ప్లేట్కి. అయ్యగారి దగ్గరకు వచ్చేసరికి 30,000-40,000 ఇచ్చేసరికి అయ్యగారు అంతా తగ్గించండి అయ్యగారు. కరెక్ట్గా నీకు వేస్ట్ అయిపోయిన భోజనంలో 1% బ్రాహ్మడికి ఇవ్వు. అవును. వంటలు చేస్తారు కదా, ప్లేట్ 1,500 ఉంటుంది కదా, కనీసం ఒక 70-80 ప్లేట్లు వేస్ట్ అయిపోతాయి. ఎవ్వరు తినరు. 108 రకాల వంటలు చేస్తారు. అవును, అవి అందరూ కూడా పూర్తిగా తినరు. అందరూ ముట్టుకుంటారు, ముష్టెత్తి మరి అడుక్కొని మరి ముట్టుకొని అక్కడ పడేస్తుంటారు. ఆ వేస్టేజ్లో 1% బ్రాహ్మడికి ఇచ్చిన ఆనందంగా బయటికి వెళ్ళిపోతాడు. అయ్యగారి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అంతా అయిపోతుంది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.